ఐపీఎల్ 2024 సీజన్లో వేదిక ఏదైనా రాజస్థాన్ రాయల్స్ జట్టు దూసుకుపోతుంది. సొంత మైదానంలో ఇప్పటికే 2 విజయాలు సాధించిన ఈ జట్టు ఈసారి వాంఖడేలోనూ దుమ్మురేపింది. దీంతో ముంబై ఇండియన్స్కి ముచ్చటగా 3వ పరాజయం తప్పలేదు. స్పిన్నర్ యజువేంద్ర చాహల్ 3 వికెట్లు, పేసర్ ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లతోటి ముంబై జట్టును మరీ పసికూన జట్టులా మార్చేశారు. ఇక బ్యాటింగ్లో రియాన్ పరాగ్ ఎప్పటిలాగానే తన ఫామ్ను చాటుకున్నాడు. దీంతో సోమవారం నాడు జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం 6 పాయింట్లతో ఈ జట్టు పాయింట్ల పట్టికలో టాప్లో కొనసాగుతుంది. అటు ముంబై మాత్రం గెలుపనేదే లేకుండా అట్టడుగున ఉంది. ముందుగా బ్యాటింగ్ దిగిన ముంబై జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మాత్రమే కొంతలో కొంత రాణించారు. చాహల్ బౌల్ట్లకు 3 వికెట్లు, బర్గర్కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 15.3 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 127 పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు బౌల్ట్కు దక్కింది. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్కు వరుసగా 3వ మ్యాచ్లోనూ శుభారంభం దక్కలేదు. అయితే ఈ క్లిష్టమైన పిచ్పై రియాన్ పరాగ్ సీజన్లో 2వ హాఫ్ సెంచరీతో చెలరేగి ఆ జట్టుకు విజయాన్ని అందించాడు. ఓపెనర్ జైస్వాల్ తొలి ఓవర్లోనే 10 పరుగులు చేసి వెనుదిరుగ్గా 3 ఫోర్లతో ఆకట్టుకున్న కెప్టెన్ శాంసన్ ఆ తర్వాత బట్లర్లను పేసర్ ఆకాష్ వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. ఒక దశలో 3 వికెట్ల నష్టానికి 48 స్కోర్ తోటి ఆర్ఆర్ కాస్త తడబాటుకు లోనైంది. ఈ స్థితిలో ఫామ్లో ఉన్న రియాన్ పరాగ్ క్రీజులో నిలిచాడు. అతడికి అశ్విన్ సహకరించడంతో భారీ షాట్లకు వెళ్లకుండా లక్ష్యం వైపు కదిలారు. బంతికో పరుగు చొప్పున ఆడిన అశ్విన్ 4వ వికెట్కు 40 పరుగులను జోడించి వెనుతిరిగాడు. ఈ వికెట్ను కూడా ఆకాషే తీశాడు. అప్పటికే జట్టు పటిష్ట స్థితిలో నిలవగా 16వ ఓవర్లో రియాన్ పరాగ్ 6-4తో అర్ధ సెంచరీతో పాటు మ్యాచ్ను కూడా ముగించాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబైని ఆరంభంలోనే పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఉక్కిరిబిక్కిరి చేయగా మధ్య ఓవర్లలో స్పిన్నర్ యజువేంద్ర చాహల్ 3 వికెట్లతో మరింతగా దెబ్బతీశాడు. ఇతర బౌలర్లు కూడా విశేషంగా రాణించడంతో ఎంఐ స్వల్ప స్కోర్కి పరిమితమైంది. బౌల్ట్ చక్కటి లెంగ్త్ బాల్స్ తోటి ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రోహిత్, నమన్ ధిర్లను వరుస బంతుల్లో డకౌట్ చేశాడు. అలాగే తన తర్వాతి ఓవర్లో బ్రేవిస్ను సైతం అవుట్ చేయగా కాస్త ఊపు మీదున్న ఇషాన్ను బర్గర్ దెబ్బతీయడంతో ముంబై స్కోరు 4 వికెట్ల నష్టానికి 20 పరుగులతోటి దారుణమైన స్థితిలో నిలిచింది. మరోవైపు తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం జట్టును ఆదుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రేక్షకుల హేళనల మధ్య క్రీజులకు వచ్చిన పాండ్యా 6వ ఓవర్లో 3 ఫోర్లు బాది పవర్ ప్లేలో స్కోర్ను 4 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేర్చాడు. మధ్య ఓవర్లలో ఇద్దరు అడపాదడప ఫోర్లతోటి స్కోర్ను కుదుటపరిచేటటువంటి పరిస్థితి కనిపించింది. కానీ చాహల్ ఓవర్లో పెద్ద షాట్కు వెళ్ళిన పాండ్యా బౌండరీ వద్ద పోరెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 5వ వికెట్కు 56 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 10 నుంచి 15 ఓవర్ల మధ్య ఒక్క ఫోర్ కూడా రాలేదు. అదే సమయంలో చావ్లాను, అవేష్, తిలక్ను చాహల్ పెవిలియన్కు చేర్చడం దెబ్బతీసింది. 17వ ఓవర్లో కోట్టిని కూడా చాహల్ అవుట్ చేసి తన కోటాను అద్భుతంగా పూర్తి చేశాడు. భారీ హిట్టరు టిమ్ డేవిడ్ సైతం విఫలం కాగా ఆఖరి ఓవర్లో 10 రన్స్ తోటి ముంబై స్కోరు 120 పరుగులు దాటింది. ఇక ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ముంబై సొంత మైదానం వాంఖడేలోనూ ఫ్యాన్స్ నుంచి నిరసన ఎదురైంది. రోహిత్ను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో ఆగ్రహంగా ఉన్న అభిమానులు గత 2 మ్యాచ్ల తరహాలోనే ఈ మ్యాచ్లో కూడా పాండ్యా పేరు వినిపించినప్పుడల్లా గేలి చేశారు. టాస్కు వచ్చినప్పుడు మాట్లాడకుండా అంతరాయం కలిగించారు. చివరకు వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మర్యాద పాటించండి అని చెప్పినా జనం పట్టించుకోలేదు. అనంతరం ముంబై ఫీల్డింగ్ సమయంలో ఒక అభిమాని నేరుగా గ్రౌండ్లోకి రోహిత్ వద్దకు వెళ్లి కౌగిలించుకోవడం భద్రతా సిబ్బంది వైఫల్యాన్ని చూపించింది. అనూహ్యంగా దూసుకువచ్చిన ఆ అభిమానిని చూసి రోహిత్ శర్మ కూడా ఒక్కసారిగా భయపడిపోయాడు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులకే పరిమితమైంది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో ఓపెనర్ ఇషాన్ కిషన్ తప్పించి ఆ తర్వాత వరుసగా మరొక ఓపెనర్ రోహిత్ శర్మతో సహా వరుసగా 3 గోల్డెన్ డకౌట్ అయ్యారు. అంటే తాము ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయి వెనుదిరిగారు. సో ఇషాన్ కిషన్ 14 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్ తోటి 16 పరుగులు చేసి బర్గర్ బౌలింగ్లో శాంసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ రోహిత్ శర్మ తను ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్ట్ బౌలింగ్లో శాంసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అది గోల్డెన్ డకౌట్. ఆ తర్వాత 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన నమన్ ధిర్ సైతం తను ఎదుర్కొన్న తొలి బంతికే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి బ్రేవిస్ సైతం తను ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్ట్ బౌలింగ్లోనే బర్గర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ విధంగా ట్రెంట్ బౌల్ట్ తొలి 3 వికెట్లు 3 కూడా డకౌట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన తిలక్ వర్మ 29 బంతుల్లో
2 సిక్సర్లతోటి 32 పరుగులు చేసి చాహల్ బౌలింగ్లో అశ్విన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా 21 బంతుల్లో 6 ఫోర్లతోటి 34 పరుగులు చేసి చాహల్ బౌలింగ్లో రోమాన్ పవాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ తర్వాత హార్దిక్ పాండ్యా కలిసి మరి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్కి కొంత స్థిరత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పీయూష్ చావ్లా 6 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో హెట్మేర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టిమ్ డేవిడ్ 24 బంతులు ఎదుర్కొని కేవలం 1 4 తోటి 17 పరుగులు చేసి బర్గర్ బౌలింగ్లో బౌల్ట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కోయిడ్జీ 9 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి చాహల్ బౌలింగ్లో హెట్మేర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి బుమ్రా 9 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 8 పరుగులతో నాట్అవుట్గా నిలవగా ఆకాష్ మధ్వాల్ 5 బంతుల్లో 4 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్లో ట్రెంట్ బౌల్ట్ అద్భుతంగా బౌలింగ్ చేసి తొలి 3 వికెట్లను ఆ ముగ్గురిని కూడా డక్అవుట్ చేయడం అనేది జరిగింది. సో 4 ఓవర్లు వేసినటువంటి బౌల్ట్ 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత యజువేంద్ర చాహల్ సైతం అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీయడం జరిగింది. ఇక బర్గర్ సైతం 2 వికెట్లు తీయగా అవేష్ ఖాన్ 1 వికెట్ తీశాడు. ఇక ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ కలిసి 5వ వికెట్కు 36 బంతులు 56 పరుగులు జోడించారు. అది వారి ఇన్నింగ్స్లో అత్యధిక పార్ట్నర్షిప్. ఆ తర్వాత పార్ట్నర్షిప్ 16 పరుగులు టిమ్ డేవిడ్ తర్వాత కోయిడ్జీ కలిసి 19 బాల్స్లలో 16 పరుగులు జోడించారు. అంటే కనీసం 20 పరుగులు కూడా పార్ట్నర్షిప్ జోడించలేదు హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ తప్ప. మిగతా వారు పార్ట్నర్షిప్ను నిర్మించడంలో విఫలం కావడంతో ముంబై బ్యాటింగు ఒక రకంగా అనూహ్యంగా కుప్పకూలిందని చెప్పాలి. ఇక ఆ తర్వాత 126 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. అయితే రాజస్థాన్ రాయల్స్ కూడా ఆదిలో మంచి ఆరంభం ఏమీ దక్కలేదు. మంచి ఫామ్లో ఉన్నటువంటి యశస్వి జైస్వాల్ ఈ ఐపీఎల్లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. ఇప్పటివరకు 6 బాల్స్ ఎదుర్కొన్నటువంటి జైస్వాల్ 2 ఫోర్లతోటి 10 పరుగులు చేసి మఫాకా బౌలింగ్లో టిమ్ డేవిడ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ జోస్ బట్లర్ 16 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 13 పరుగులు చేసి మధ్వాల్ బౌలింగ్లో చాహల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ శాంసన్ 10 బాల్స్లు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 12 పరుగులు చేసి మధ్వాల్ బౌలింగ్లోనే బౌల్డ్ కావడం జరిగింది. అంటే మొదటి 3 బ్యాటర్లు పెద్దగా రాణించిందేమీ లేదు రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్లో కూడా. అటు యశస్వి జైస్వాల్ కానీ, జోస్ బట్లర్ కానీ, శాంసన్ కానీ కేవలము 2 అంకెల స్కోర్ను అందుకున్నారు తప్పితే కనీసం 15 పరుగులు కూడా ఎవరు చేయలేకపోయారు. అయితే ఈ ఐపీఎల్లో మంచి ఊపు మీద ఉన్నటువంటి రియాన్ పరాగ్ 39 బాల్స్ ఎదుర్కొని 4 ఫోర్లు 3 సిక్సర్లతోటి 54 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. ఆ తర్వాత రియాన్ పరాగ్కు అశ్విన్ కూడా చక్కటి సహకారం అందించాడు. అశ్విన్ చేసింది 16 పరుగులు అయినప్పటికీ రియాన్ పరాగ్కు మంచి తోడ్పాటును అందించాడు. 16 బాల్స్ ఎదుర్కొన్నటువంటి అశ్విన్ 1 4 తోటి 16 పరుగులు చేసి ఆకాష్ మధ్వాల్ బౌలింగ్లోనే తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అశ్విన్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి శుభం దుబే 6 బాల్స్ ఎదుర్కొని 1 4 తోటి 8 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవడం జరిగింది. అంటే చివరిలో రియాన్ పరాగ్, శుభం దుబే ఇద్దరు కలిసి మరి నాట్అవుట్గా నిలిచి రాజస్థాన్ రాయల్స్కు విజయాన్ని అందించారు. దీంతో 15.3 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 127 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఐపీఎల్లో వరుసగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఇది 3వ విజయం కావడం విశేషం. ఇక ముంబై బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఆకాష్ మధ్వాల్ మాత్రమే అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయడం జరిగింది. 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు. ఆ తర్వాత మఫాకా తొలి మ్యాచ్ ఆడినటువంటి మఫాకా అంతకుముందు దారుణంగా విఫలమయ్యాడు కదా గత మ్యాచ్లో. ఇప్పుడు ఈ 2వ మ్యాచ్లో 1 వికెట్ తీసినప్పటికీ 2 ఓవర్లలోనే 23 పరుగులు ఇచ్చి భారీగా పరుగులకు సమర్పించుకున్నాడు మఫాకా. ఇక మిగతా బౌలర్లు పెద్దగా రాణించిందైతే ఏమీ లేదు. కోయిడ్జీ అయితే దారుణంగా విఫలమయ్యాడు. 2.3 ఓవర్లలోనే 36 పరుగులు ఇచ్చాడు. ఓవర్కి సగటున 14.4 పరుగులు ఇవ్వడం అనేది జరిగింది. ఆకాష్ మధ్వాల్ మాత్రమే ముంబై బౌలర్లలో కొద్ది గొప్ప రాణించారని చెప్పాలి. ఇక పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 4వ వికెట్కు రియాన్ పరాగ్ ఆ తర్వాత అశ్విన్ కలిసి 35 బంతుల్లో 40 పరుగులు జోడించి మరి ఆ రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్కి గట్టి పునాది వేయగా చివరిలో రియాన్ పరాగ్, శుభం దుబే కలిసి 19 బాల్స్లలోనే 39 పరుగులు చేసి ఆ జట్టుకు విజయాన్ని అందించడం జరిగింది. ఇక ఆదిలోనే 3 కీలకమైనటువంటి వికెట్ తీసి ముంబై బ్యాటింగ్ వెన్నువిరిచినటువంటి ట్రెంట్ బౌల్ట్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక తాజాగా ఐపీఎల్ పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే మనకి ఒక కేకేఆర్ ఆ తర్వాత లక్నో సూపర్ జైంట్స్ తప్ప మిగతా జట్లన్నీ కూడా
మూడు మ్యాచ్లు ఆడాయి. ఈ మూడు మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ 3కు 3 మ్యాచ్లను గెలిచి మరి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో నిలవగా కేకేఆర్ 2 మ్యాచ్లు ఆడినటువంటి కేకేఆర్ 2 మ్యాచ్లలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. ఇక సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ 3 మ్యాచ్లలో 2 విజయాలు 1 పరాజయంతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉండగా గుజరాత్ టైటన్స్ సైతం 3 మ్యాచ్లు ఆడి 2 గెలుపులు 1 ఓటమితోటి పాయింట్స్ పట్టికలో 4వ స్థానంలో. అంటే రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ ఈ 3 జట్లు టాప్ 4 ప్లేస్లలో నిలిచాయి. మనకు తెలుసు టాప్ 4 ప్లేస్లలో ఉన్నటువంటి జట్లే ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. అయితే ఇంకా ఆడాల్సింది చాలా ఉందనుకోండి, కానీ ప్రస్తుతానికైతే ఆ 4 జట్లకు అడ్వాంటేజ్ ఉంది. ఇక ముంబై ఇండియన్స్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 3 మ్యాచ్లు ఆడినటువంటి ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా మరి ఆ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయానికి వచ్చినట్లయితే 3 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ జట్టు 1 గెలుపు 2 ఓటములతోటి తాజాగా పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు జట్లు కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడినాయి కాబట్టి తర్వాత జరగబోయేటటువంటి మ్యాచ్ల ఫలితాలతోటి పాయింట్ల పట్టికలో ఆయా జట్ల స్థానాలు తారుమారు అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పటివరకైతే రాజస్థాన్ రాయల్స్కి, కేకేఆర్కి, సిఎస్కే అండ్ జీటీ ఈ 4 జట్లకైతే మంచి అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ముంబై ఇండియన్స్ టాప్ ప్లేస్లోకి రావాలి, ప్లే ఆఫ్స్కి చేరాలంటే మాత్రం చాలా చెమటోడ్చక తప్పదు, చాలా కష్టపడాలి.